హాయ్ గైస్ ప్రోగ్రామింగ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైఫ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ అరే రిటర్న్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద అరే. ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ డజంట్ ఎగ్జిస్ట్ దెన్ రిటర్న్ -1. సో వాడు ఏం చెప్తున్నాడంటే, సో పాజిటివ్ ఇంటీజర్స్ ఒక అరే ఇస్తాడంట. సో అందులోకి వెళ్ళి మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయమంటున్నాడు. సో ఒకవేళ అందులో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లేకుంటే -1 రిటర్న్ చేయమంటున్నాడు. సో ఇక్కడ నోట్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ ఎలిమెంట్‌తో ఈక్వల్ ఉంటదని చెప్తున్నాడు. సో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక అరే ఇచ్చాడు ఇన్‌పుట్ 12, 35, 1, 10, 34, 1. సో ఇందులో 35 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ అండ్ 34 అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో మనం ఈ 34ని రిటర్న్ చేయాలి. సో వాడు ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేసి 34 ప్రింట్ అవుతుంది. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఈ అరేలో చూసుకుంటే 10, 10, 10. సో అన్ని ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. సో ఇక్కడ అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ లేదు. సో మనం -1 రిటర్న్ చేస్తున్నాం. సో కమింగ్ టు ద కన్‌స్ట్రెయింట్స్. సో అరే సైజ్ వచ్చేసి 2 నుంచి 10⁵ వరకు ఉండొచ్చు. సో దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ అరే అండ్ అరే ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 1 నుంచి 10⁵ వరకు ఉంటది. సో అలాగే కాంప్లెక్సిటీ చూసుకుంటే టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ nలో సాల్వ్ చేయమంటున్నాడు. అండ్ ఆక్సిలరీ స్పేస్ వచ్చేసి O ఆఫ్ 1. సో నో ఎక్స్‌ట్రా స్పేస్ ఈస్ యాస్ టు నాట్ టు బి టేకెన్ అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లైక్ నావ్ అప్రోచ్. ఇందులో ఏంటంటే అరేని మొత్తం సార్ట్ చేయాలి. సార్ట్ చేశాక మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేయాలి. సో దీనికొచ్చేసి టైమ్ కాంప్లెక్సిటీ n log n అవుతుంది. సో ఎలా అంటే, సో ఫస్ట్ మనం ఇచ్చిన అరేని మొత్తం సార్ట్ చేస్తున్నాం. లైక్ యూజింగ్ మెథడ్ అరేస్ డాట్ సార్ట్ ఇన్ జావా. సో ఈ మెథడ్ యూజ్ చేసుకొని లైక్ అరే మొత్తాన్ని సార్ట్ చేసాం. సో లైక్ ఇప్పుడు ఇందాక ఇచ్చిన అరే ఫస్ట్ మనకిచ్చిన అరే ఏంటంటే, మనకిచ్చిన అరే వచ్చేసి ఇది కదా! సో మనకు ఈ అరే ఇచ్చాడు బేసిక్‌గా. సో ఈ అరే ఇచ్చాక సో ఫస్ట్ దీన్ని సార్ట్ చేస్తే ఏమవుతుందంటే, లైక్ అరే వచ్చేసి 1, 1, 1, 10, 12, 34, 35. సో ఇది ఆఫ్టర్ సార్టింగ్ అనమాట. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక, సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ఇది వస్తుందనమాట. సో దెన్ మనం ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఫర్ లూప్ తీసుకుంటున్నాం. సో ఈ ఫర్ లూప్‌లో ఏంటంటే లైక్ స్టార్టింగ్ లైక్ ఫ్రమ్ ఎండింగ్ నుంచి తీసుకుంటున్నాం. అది కూడా సెకండ్ ఎండింగ్ నుంచి. బికాజ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. సో ఆల్రెడీ లైక్ లాస్ట్ వచ్చేసి లార్జెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది ఎలాగో. సో ఇక్కడ నుంచి అని తీసుకుంటున్నాం. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే అరే ఆఫ్ i నాట్ ఈక్వల్ టు అరే ఆఫ్ n - 1. సో 34 నాట్ ఈక్వల్ టు 35. అయితే మనం ఈ అరే ఆఫ్ iని రిటర్న్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడనే రిటర్న్ కావలేదనుకో, లైక్ మనం ఇందాక ఇచ్చిన ఇంకో కండిషన్ ఎగ్జాంపుల్ ప్రకారం, సో ఈ 34 అనేది నాట్ ఈక్వల్ టు 35 కదా! సో అందుకని మనం 34ని రిటర్న్ చేస్తున్నాం. సో ఒకవేళ బేసిక్‌గా మనకు ఇంకొక అరే ఇచ్చాడు మనకు లైక్ 10, 10, 10 ఇచ్చాడు. సో ఇందులో ఏంటంటే సెకండ్ ఆఫ్టర్ సార్టింగ్ కూడా ఇదే ఉంటుంది. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది లేదు. సో మొత్తం ఈ లూప్ మొత్తం తిరుగుద్ది. సో లూప్ మొత్తం తిరిగాక సో ఈ కండిషన్ అనేది ఎక్కడ పాస్ కాదు. సో అప్పుడొచ్చేసి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి -1 రిటర్న్ అవుతుంది. సో మనం అసలు ఎందుకు లైక్ డైరెక్ట్ మీరు అనొచ్చు. సో డైరెక్ట్ లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తే అయిపోద్ది కదా! ఎందుకు మళ్ళీ అరే ఆఫ్ ఇఫ్ కండిషన్ ఫర్ లూప్ అనొచ్చు. సో ఎందుకంటే సో మనకు ఒకవేళ బేసిక్‌గా ఇక్కడ 35 అనేది 2 టైమ్స్ ఇచ్చాడనుకోండి. 35 ఇలా ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇలా అవుతుంది ఆఫ్టర్ స్టార్టింగ్. సో ఆఫ్టర్ స్టార్టింగ్ ఇలా అవుతుంది కాబట్టి సో ఒక సెకండ్ లార్జెస్ట్ మనం లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తే 35 రిటర్న్ అవుతుంది. బట్ బేసిక్ ఆన్సర్ వచ్చేసి 34. సో అందుకనే ఈ కండిషన్ అనేది తీసుకొని మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇలా రిటర్న్ చేస్తున్నాం. సో ఒకవేళ 34 35 3 టైమ్స్ ఉందనుకో, లైక్ కండిషన్ రిటరేట్ అవుతూ 34 దగ్గరికి వచ్చాక సో లాస్ట్ వన్ దాంతోటి ఈక్వల్ కాదు కాబట్టి అప్పుడు ఈ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n ఇంటూ లాగ్ ఆఫ్ n అవుతుంది. సో మనకు అడిగింది ఏంటి? O ఆఫ్ n లాగ్ nలో చేయమన్నాడు. మనకు చేయమన్నది ఏంటిది? O ఆఫ్ nలో చేయమన్నాడు. సో ఈ అప్రోచ్ వర్క్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అరే సైజ్ ఇంక్రీజ్ అవుతుందో ఈ అప్రోచ్ అనేది వర్కౌట్ అవ్వదు. సో మనకు ఇంకొక అప్రోచ్ ఉంది. సో ఇదొచ్చేసి ఏంటంటే ఫస్ట్ O ఆఫ్ nలో చేసాం. సో బట్ దీనికేంటంటే ఫస్ట్ ఏం చేసామంటే ఈ మెథడ్‌లో ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసాం. లైక్ ఫస్ట్ ఇందాక ఇచ్చిన లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో దాని తర్వాత ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసాం. ఎలా అంటే సో మనకిచ్చిన అరే ఇది. సో ఈ ఇటరేట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఫైండ్ ఔట్ చేసాం మనం. సో ఇక్కడ ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్‌ని సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని -1 తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఈ ఫర్ లూప్ ప్రకారంగా ఈ ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే i నుంచి స్టార్ట్ అయ్యి
లెంత్ వరకు లెంత్ వరకు వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దిస్ ఇటరేషన్, సో ఈ ఇటరేషన్ అయిపోయాక మనకు లార్జెస్ట్ ఎలిమెంట్ ఇచ్చేసి 35 అవుతుంది. ఓకే. సో ఆఫ్టర్ దిస్, సో లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది వచ్చేసింది మనం. సో దీన్ని బేస్ చేసుకొని మనం సెకండ్ లార్జెస్ట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటున్నాం. సో ఇదేంటంటే సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. సో మనం ఇక్కడ ఆల్రెడీ సెకండ్ లార్జెస్ట్ -1 తీసుకున్నాం. సో ఇప్పుడేంటంటే ఈ ఈ ఈ కండిషన్ వచ్చేసి ఏంటంటే లైక్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. లైక్ ఎలా అంటే ఫస్ట్ అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్. సో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో అరేని మొత్తం ఇటరేట్ అవుతున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి 12కి వెళ్తుంది. 12 దగ్గరికెళ్ళినప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్‌తో గ్రేటర్ అండ్ ఇంకో కండిషన్ తీసుకున్నాం. అండ్ ఈ అరే ఆఫ్ i అనేది లార్జెస్ట్ ఎలిమెంట్‌తో ఈక్వల్ ఉండొద్దు. సో ఆల్రెడీ మనం లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసాం కదా! సో ఈ అరే ఆఫ్ iని, సో ఈ 12 అనేది నాట్ ఈక్వల్ టు 35. దెన్ ఓన్లీ మనం ఈ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ టు అరే ఆఫ్ i అని తీసుకుంటాం. లైక్ ఎలా అంటే, సో ఫస్ట్ ఇటరేషన్ i ఈక్వల్ టు 0 అయినప్పుడు సో ఇక్కడ 12కి వస్తుంది. సో 12కి వచ్చాక ఏమవుతుంది? సో సెకండ్ లైక్ ఈ కండిషన్‌కి అరే ఆఫ్ i సో సో ఏంటంటే అరే ఆఫ్ i అంటే ఎంత మనకు 12 కదా! సో 12 గ్రేటర్ దెన్ -1 యెస్. అండ్ ఇక్కడేంటి అరే ఆఫ్ i అంటే ఎంత 12 నాట్ ఈక్వల్ టు 35 అనమాట. సో ఈ కండిషన్ ట్రూ అయింది. సో ట్రూ అయినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు 12 అవుతుంది. సో ఆఫ్టర్ ఫస్ట్ ఇటరేషన్. సో అలాగే ఇది i ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది i ఈక్వల్ టు 0లో ఇది అవుతుంది. సో అలాగే సో నెక్స్ట్ i ఈక్వల్ టు 1 అనమాట. సో ఇక్కడేంటి i అనేది మనకు సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 35. సో 35 గ్రేటర్ దెన్ 12. మనకు సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 12 కాబట్టి 35 గ్రేటర్ దెన్ 12 అండ్ 35 నాట్ ఈక్వల్ టు 35. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ i ఈక్వల్ టు 2. సో నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి 1. సో సేమ్ ఇలాగే వెళ్తుందనమాట. లైక్ 1 గ్రేటర్ దెన్ 12. సో ఈ కండిషన్ ఫాల్స్ అనమాట. సో మనకు నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్తుంది మళ్ళీ i ఈక్వల్ టు 3 దగ్గరికి. i ఈక్వల్ టు 3 ఏంటి 10 అనమాట. సో 10 గ్రేటర్ దెన్ 12. సో ఇది కూడా ఫాల్స్. సో ఈ కండిషన్ కూడా ఫెయిల్ అవుతుంది. మళ్ళీ i ఈక్వల్ టు 4 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకు మళ్ళీ 34 గ్రేటర్ దెన్ 12 కండిషన్ ట్రూ అండ్ 34 నాట్ ఈక్వల్ టు 35. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ. సో దెన్ సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు 34 అవుతుంది. సో అలాగే రిమైనింగ్ వాటికి కూడా చెక్ చేస్తుంది ఫర్ 1 అండ్ ఫర్ 35. సో ఆఫ్టర్ దట్ ఈ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ఎంత 10 అనమాట. సో ఆఫ్టర్ ఆల్ లైక్ ఈ మొత్తం ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యాక సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 34 అవుతుంది. సో 34 అనేది రిటర్న్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఫర్ లూప్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ ఔట్ చేయడానికి, ఇంకొకటి వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది కూడా లైక్ దీన్ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. ఒక సింగిల్ ఫర్ లూప్‌లో కూడా చేయొచ్చు అనమాట మనం. సో అది వచ్చేసి వన్ పాస్ అప్రోచ్ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ప్లస్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఒకటే ఫర్ లూప్‌లో చేస్తామనమాట. ఎలాగంటే అక్కడ తీసుకున్న 2 కండిషన్స్ అనేటివి సింగిల్ కండిషన్‌లో రాసేస్తాం. లైక్ సింగిల్ ఫర్ లూప్ రాసి చేసాం. ఎలాగంటే లైక్ ఈ అరే ఉంది కదా! సో ఈ అరే ఉంటది కదా మన దగ్గర. సో ఈ అరే ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో లైక్ సేమ్ ఇంటూ లార్జెస్ట్ ఈక్వల్ టు -1 సెకండ్ లార్జెస్ట్ కూడా -1 తీసుకున్నాం. సో ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం i ఈక్వల్ టు 0 లేదా i లెస్ దెన్ n వరకు. సో ఇంక్రిమెంటింగ్ 1 బై 1. సో ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తున్నాం. సో ఈ అనేది లైక్ మనం i ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్‌లో కండిషన్ ఏంటి? అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ లార్జెస్ట్. సో అవునా? లైక్ అరే ఆఫ్ i అంటే ఎంత 12 గ్రేటర్ దెన్ -1 యెస్. సో ట్రూ అయింది. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం చేస్తున్నాం? లార్జెస్ట్ ఈక్వల్ టు 12 తీసుకున్నాం అనమాట. సో ఇది అవుతుంది. అండ్ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి ఏమవుతుంది? -1 ఉంటుంది. సో ఇది i ఈక్వల్ టు 0 అయింది. సో ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకు. సో ఎందుకంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు i ఈక్వల్ టు 2 తీసుకున్నాం. i ఈక్వల్ టు 1 అనుకో. లైక్ సెకండ్ ఇటరేషన్‌లో i ఈక్వల్ టు 1. సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటిది? 35 గ్రేటర్ దెన్ 12. సో ఇది ట్రూ మళ్ళీ. సో ట్రూ అయినప్పుడు ఏమైంది? మళ్ళీ లార్జెస్ట్ ఈక్వల్ టు 35 అవుతుంది. యెస్. అండ్ సెకండ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? -1 ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఈక్వల్ టు -1 ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మనకి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే ఈ సెకండ్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇటరేషన్‌లో 1 ఉంది. సో 1 గ్రేటర్ దెన్ లైక్ i ఈక్వల్ టు 2 అన్నప్పుడు 1 గ్రేటర్ దెన్ 35. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అనమాట. సో మనకి ఇప్పుడు ఎల్స్ కండిషన్‌కి వెళ్తాం. ఎల్స్ వచ్చేసి ఏముంది ఇక్కడ? ఎల్స్ ఇఫ్‌లో
array of I అంటే 1 గ్రేటర్ దెన్ -1 ట్రూ అండ్ 35 అండ్ 1 నాట్ ఈక్వల్ టు 35. సో ఇది ట్రూ కదా. సో దెన్ సెకండ్ వచ్చేసి 1 అవుతుంది ఇక్కడ. సో ఇలాగే సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న 2 కండిషన్స్ ఉన్నాయి కదా మనకు 2 పాస్ సెట్స్లో. సో సేమ్ అలాగే ఇక్కడ ఈ కండిషను ఈ లార్జెస్ట్ కండిషన్ తీసుకొచ్చి ఒకే ఫర్ లూప్లో పెడుతున్నాం. సో ఇక్కడ బేసిక్ ఏం చేయట్లేదు మనం. లైక్ ఫస్ట్ వచ్చేసి మనం లైక్ 2 కండిషన్ తీసుకుంటాం. ఒకటేమో లార్జెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాగే ఒకవేళ ఈ సెకండ్ లార్జెస్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ లార్జెస్ట్ చేంజ్ అయినప్పుడు లార్జెస్ట్ ఉన్న ఎలిమెంట్ నుంచి సెకండ్ లార్జెస్ట్లోకి మారుస్తాం. సపోజ్ ఇక్కడ 35 కాకుండా మనకు 34 ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కండిషన్లో 34 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ లార్జెస్ట్ 12 ఉంది కదా. సో లార్జెస్ట్ వచ్చేసి 12 అవుతుంది ఇక్కడ. అండ్ లార్జెస్ట్ వచ్చేసి ఇక్కడ 34 అవుతుంది. అండ్ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి 12 అవుతుంది. సో అందుకని మనం ఇక్కడ ఈ కండిషన్లో తీసుకున్నామంటే సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు లార్జెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ అంటే లార్జెస్ట్లో ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి, సెకండ్ లార్జెస్ట్లో పెట్టాలి. దెన్ లార్జెస్ట్లో వచ్చేసి array of I తీసుకోవాలి. సో ఇది వచ్చేసి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n. సో దీన్ని కోడ్ చూద్దాం రండి. సో ఇక్కడ సో ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇంట్ n ఈక్వల్ టు array డాట్ లెంత్ అనేది తీసుకుంటున్నాం. సో దెన్ మనం నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం, లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్. సో లార్జెస్ట్ వచ్చేసి L అని తీసుకుంటున్నాను, L ఈక్వల్ టు -1, సెకండ్ లార్జెస్ట్ వచ్చేసి S అని తీసుకుంటున్నాను, S ఈక్వల్ టు -1. సో దెన్ ఏం చేస్తున్నాం, మనం ఫర్ లూప్ తీసుకున్నాం. సో ఫర్ లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంట్ I ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతూ ఎక్కడి వరకు I లెస్ దెన్ n. సో ఇంక్రిమెంట్ వచ్చేసి I++ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ కండిషన్ ఇఫ్ కండిషన్ దేనికి, లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇఫ్ array of I గ్రేటర్ దెన్ L. సో అయితే మనం ఏం చేస్తున్నాం, L ఈక్వల్ లైక్ ఫస్ట్. సో అప్పుడు ఏం చేయాలి, మనం S ఈక్వల్ టు L అని తీసుకున్నాం. సో లార్జెస్ట్ ఎలిమెంట్ని సెకండ్ లార్జెస్ట్లో స్టోర్ చేసుకున్నాం. దెన్ L ఈక్వల్ టు array of I అని తీసుకుంటున్నాం. సో ఇది ఇక్కడ అప్రోచ్ అనేది. సో ఇది లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, బట్ సెకండ్ లార్జెస్ట్. సో ఎలా అంటే సమ్టైమ్స్ ఇది సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇఫ్ కండిషన్ ఇఫ్ array of I గ్రేటర్ దెన్ S. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది array of I అనేది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఉండాలి. అండ్ సో అండ్ అంటే డబుల్ % తీసుకుంటాం. అండ్ array of I నాట్ ఈక్వల్ టు L అని తీసుకోవాలన్నమాట. సో ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే S ఈక్వల్ టు array of I. సో ఇది ఆఫ్టర్ ఈ మొత్తం లూప్ ఎగ్జిక్యూట్ అయ్యాక రిటర్న్ S అనమాట. సో ఇది రిటర్న్ అవ్వాలి మనకు. సో కంపైల్ చేద్దాం. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి 34, మన అవుట్పుట్ 34 అయింది. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. కోడ్ అనేది పాస్ అయింది, చెక్ చేసి చూడండి. సో ఇదేంటంటే సో ఇలా మనకు ఒక్కొక్క ప్రాబ్లమ్కి డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. సో సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి నా అప్రోచ్ యూజింగ్ స్టార్టింగ్. అండ్ సెకండ్ వచ్చేసి 2 పాస్ సెట్స్, లైక్ ఫస్ట్ ఫైండింగ్ లార్జెస్ట్ అండ్ దెన్ ఫైండింగ్ సెకండ్ లార్జెస్ట్. అండ్ ఇంకా టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేస్తాం కాబట్టి 1 పాస్ అప్రోచ్ కూడా ఉంటుంది. సో యూజింగ్ సింగిల్ ఫర్ లూప్ ద్వారా. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ఫైండింగ్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రోగ్రామింగ్ లైఫ్ ఛానల్. Thank you.